శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సత్కారము నీ ప్రసాదము గదా హ్రీంకార బీజాక్షరీ. ఈ సన్మానము నీ కటాక్షము గదా హిందోళ రాగస్వరీ. ఇది హిందోళమే, ఆమె అందించింది సమయానికి. నేను వేరే రాగంలో ఉన్నా నిజానికి. ఈ సమ్మానము నీ కటాక్షము గదా హిందోళ రాగస్వరీ. ఈ సౌందర్య సభా ప్రకల్పనము నీదే. ఈ సౌందర్య సభా ప్రకల్పనము నీదే భార్గవీ శాంభవీ. ఈ సత్పురుష సంగమం విచట, ఈ సత్పురుష సన్నిధానమిట బ్రాహ్మీ నీ దయాలబ్ధమే. పద పద్మశ్రీ కొలిచిన పద్మశ్రీ కొలిచిన పదమున ప్రథమావధాన పద్మశ్రీవై. నీ పద్మశ్రీ కొలిచిన పదమున ప్రథమావధాన పద్మశ్రీవై. ఎదిగించినావు జననీ, ఎదిగించినావు జననీ, కదలుచు కదలించినావు కవితాశ్రీవై. సోదరులు నరసింహారావు గారు చాలా హృదయంగమమైన ప్రసంగం చేశారు. మనసును గెలుచుకున్నావయ్యా అన్నాను నేను. ఒక పట్టాన నేను అంత సంతృప్తి చెందను. శబ్దము మీద నాకు శబ్ద బ్రహ్మోపాసనము. ఒక వ్యక్తి, ముఖ్యంగా కవి అయినవాడు ఎటువంటి శబ్దాన్ని, కృష్ణశాస్త్రి గారు అన్నారు, శబ్దములకు పరిమళాలు ఉంటాయి అన్నాడు. కవి అయిన వానికి మాత్రమే, వాడి ఘ్రాణ గ్రంథికి మాత్రమే అందుతుంది, అది అందరికీ అందదు.
కాబట్టి కవి అయిన వాడు సొగసైన పదములు అవి వచ్చి కూర్చోవాలి, వీడేరుకోవటం కాదు. అలా ఇవాళ నరసింహారావు గారి ప్రసంగం మనస్సును ఆకట్టుకుందయ్యా అన్నాను. కిషన్ రెడ్డి గారు మాన్యులు, కేంద్ర మంత్రి వర్యులు, 35 ఏళ్లుగా నాకు మిత్రుడు. నాకు చాలా హృదయంగమమైన మిత్రుడు. ఆయన నేను కలిసి హుసేను సాగర్లో 35-36 ఏళ్ల క్రితము పడవలో తిరిగాము ఒకనాడు. అయితే ఆయనకి శ్రద్ధ లేదు, నాకు శ్రద్ధ లేదు వాటి మీద. మా స్నేహం మీద మాత్రమే శ్రద్ధ. కానీ ఎవరి దగ్గర ఫోటోలు, చిత్రాలు లేవు. ఎవరో రాజు అని ఒక మహానుభావుడు ఉన్నాడు మధ్యలో. ఆయన మా ఫోటోలన్నీ ఒకరోజు స్నేహ అని ఒక సంస్థను స్థాపించాడు. ఆయన మమ్మల్ని కూర్చోబెట్టి ఆ ఫోటోలు వేస్తుంటే ఇద్దరము కూడా ఆశ్చర్యపోయాము. ఈ మనమేనా ఒకనాడు ఇలా 35 ఏళ్ల క్రితం ఉన్నామా అని. గొప్ప రసహృదయుడు, సహృదయుడు కిషన్ రెడ్డి గారు. నేనెట్లయితే సరస్వతి వాగ్దేవత ఉపాసన చేస్తానో, రాజకీయాలలో కిషన్ రెడ్డి గారు అటువంటి ఉపాసనాపరుడు. ఆయన్ని బలవంత పెడితే కూడా ఎవరిని ఒక అపశబ్దము మాట్లాడడు. ఏకాంతములో కూడా ఎన్నోసార్లు చూస్తాం, మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఏదో చెబుతారు, ఇట్లా అంటాడు, చాలా మృదువుగా ఒక సన్నతో దాన్ని వారిస్తాడు. ఒక అక్షరము కూడా బదులు ఎవరిని నిందించడు ఎప్పుడూ కూడా. ఇది రాజకీయాలలో చాలా కష్టమైన పని. మామూలు అన్ని జీవితాల్లోనూ కష్టము, రాజకీయాల్లో మరీ కష్టము. నాకు ఈ వేదిక మీద ఉన్న చాలామంది, ఇందాకటి భట్టి విక్రమార్క నాకు 35 ఏళ్ల నుంచి పరిచయం. వాళ్ళిద్దరూ సోదరులు, చాలా సాహిత్య ప్రియులు, రవి గారు, భట్టి గారు. అట్లాగే మన బండారు దత్తాత్రేయ గారు ఎప్పటి నుంచో ఆయన చెప్పారు వాజ్పేయి గారి దగ్గరికి తీసుకెళ్ళాలని. రంభాచుంబతి వాజపేయ మనఘం శ్రీఖండ లేపాన్వితం అని మహానుభావుడు సంస్కృతంలో ఒక ఆయన సమస్య ఇచ్చారు నాకు. చెబితే అద్భుతమైన పూరణ చేశాను దానికి. సరే, అవన్నీ చెబితే కాలం ముందుకు వెళ్ళిపోతుంది కాబట్టి చెప్పను. ఈ సంక్షిప్తంగా ఇవి మాత్రమే చెబుతున్నాను. నాకు ఇటువంటి చాలామంది అనుకుంటారు, నేను నా రాజకీయ నాయకులని ఎక్కువగా నేను ఎవ్వరినీ, ప్రధానమంత్రి గారు వస్తే మీరు చూడొచ్చు ఆనాటి ఇది, నేను లేచి అక్కడికి వెళ్ళి స్వాగతం కూడా చెప్పలేదు. గర్వము కాదు, సారస్వత పీఠము యొక్క మహిమ అంతే. ఆయన మహానుభావుడు, 14 భాషల్లో విద్వాంసుడు ఆయన. ఆయనకు భాష యొక్క సొగసు, కవిత్వము యొక్క గరిమ ఎరిగినవాడు ఆయన. అందుకని ఆయన అంత గొప్పగా మన్నించాడు. అట్లా వచ్చి కూర్చున్నారు. నేను ముందుగా కూర్చోలేదు, ఆయన వస్తారు కాబట్టి. కూర్చున్నవాడిని మళ్ళీ లేయటం మర్యాద కాదు, సరస్వతికి గౌరవం కాదు. అందువల్ల నిలబడే ఉన్నాను, వారు వచ్చారు. 1 నిమిషము ముందు నేను నిలబడి ఉన్నాను, సభలోకి వచ్చి నిలబడ్డాను, వారు వచ్చారు, ఇద్దరం కలిసి కూర్చున్నాము. ఇంతే మర్యాద. సరస్వతి పల్లకి అందరూ మొయ్యాలి అని అనుకుంటా నేను. ఇటువంటి మహాత్ములందరూ ఉంటే కదా సరస్వతి. సరస్వతి అంటే ఏమిటి రహస్యం? మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురున్నారు అక్కడ. గజాధిరోహణాలు సేయ గౌరవాలనందితిన్, గజాధిరోహణాలు సేయు గౌరవాలనందితిన్, ప్రజల్ భుజాగ్ర సే ప్రజల్ భుజాగ్రమిచ్చి మోయ పల్లకీల నిక్కితిన్, ప్రజల్ భుజాగ్రమిచ్చి మోయ పల్లకీల నిక్కితిన్, విజేతృ పాదమందు గండ పెండెరాలు పొందితిన్. ఒకటి కాదు, అన్ని బహువచనాలే. నాకు యోగం అటువంటి అమ్మవారి దయాభిక్ష. విజేతృ పాదమందు గండ పెండెరాలు పొందితిన్, స్రజాల కంకణాల తీరు జాలువార్య సత్కృతుల్.
పేరు ఏ కొత్త పేరు పెడితే అటువంటి సన్మానం నేను పొందాను. కేవలం ఆమె దయ. ఏ సన్మానము పొందినా ఏమీ నాకు పలక మీద కూర్చున్నా నడుస్తున్నా పెద్ద భేదమేమీ అనిపించదు. నాకెప్పుడూ ఆమె గుర్తుంటుంది, ఆమె మనస్సులో తిరుగుతూ ఉంటుంది. అటువంటి పెద్దలెందరో ప్రధాన పృచ్ఛకుల్ భవాని, పెద్దలెందరో ప్రధాన పృచ్ఛకుల్ భవాని, నీకు అద్దమట్లు సత్సభల్, నీకద్దమట్లు సత్సభల్ జయార్ద్రగీతి సాగగా, జయార్థగీతి సాగగా, పెద్ద పెద్ద గౌరవాలు ముద్దులకు కాన్కలై, పెద్ద పెద్ద గౌరవాలు ముద్దులకు కాన్కలై, హద్దులేక పిల్లవానికి అమ్మ ఇచ్చే ప్రేమతో. ఆమె దయాభిక్ష నాకు ఏది వచ్చినా, ఏదైనా చిన్న సమస్య వస్తే కూడా అమ్మ పరీక్ష పెట్టావే అని నేను అనుకోను. నా జీవన శైలి అది కూడా అమ్మ నీ దయ అనే 2 అక్షరాలే ఉంటాయి. అది పరీక్ష అయినా ప్రభుత్వమైనా యోగమైనా. అందుకనే నరసింహారావు గారు మంచి ఉదాహరణ చెప్పారు. ఎప్పుడు 95 ఇదే ఈ రవీంద్ర భారతిలోనే యోగప్రాయ మహావధాన కవితా జ్యోతిర్మయ ప్రక్రియన్ అని చెప్పాను. నాకు యోగమే అవధానం అనేది. బయటికి రాగం తీస్తాను కానీ లోపల నాకు యోగమే. అందువల్ల అటువంటిది ఈ ఒక్కటే మాట చెప్పి నేను ఉపసంహరిస్తాను. కవి నాని కవితా శ్రీహారతి ఈ రవీంద్ర భారతి, కవితా శ్రీహారతి ఈ రవీంద్ర భారతి. అవధానధారణం నా అవధానధారణం లలిత కళాతోరణం, కవితాశ్రీ భాగ్యనగరమా, కవితాశ్రీ భాగ్యనగరము. తెలంగాణ అంటే నాకు చాలా ఇష్టం. నేను తెలంగాణీయ బ్రాహ్మణుణ్ణి. అంటే బ్రాహ్మణుల్లో కొన్ని తెగలుంటాయి, ఆయా ప్రాంతాన్ని బట్టి ఆ పేర్లు వస్తాయి. అట్లా తెలంగాణీయులం అంటే ఎప్పుడో పూర్వము మా నాన్నగారు చెప్పేవారు. ఇక్కడెక్కడో ఉండి వెళ్ళిపోయాం. మనవాడు కూడా తెలంగాణ్యుడే. అందువల్ల ఈ ఈ గడ్డ ఎక్కడో పుట్టాను, తిరుపతిలో చదువుకున్నాను. కానీ ఇక్కడ ఈ ఈ రవీంద్ర భారతి, ఈ లలిత కళా తోరణము మొత్తము నిన్ను అవధాన విద్య పంచు, అవధాన విద్య పంచు తెలంగాణము, అణువణువున్న నాలోపల తెలుగు గానము. తెలుగు ఆంధ్రదేశము, ఇటు తెలంగాణము. ఇక్కడ మహావధానులు మన మలినాథ సూరి తాతగారు అటువంటి వారు పుట్టిన చోటు ఈ తెలంగాణము. అందువల్ల ఈ విద్యకు ఇంత ఇక్కడ ఎందరో అవధానులు తయారు కావాలని నేను ఎప్పుడూ ఆకాంక్షిస్తుంటాను. అటువంటి అవకాశము వచ్చుగాక, అమ్మవారు అనుగ్రహించుగాక. ఈ సభ ఎన్ని అలా పద్యాలు తన్నుకొస్తున్నాయి నాకు, కానీ ఉపసంహరించుకుంటున్నాను. ఎందుకంటే ఇంకో పద్యం వస్తుంది, ప్రధానులే అని వస్తుంది ఒకటి నాకు. ప్రధానులే ప్రమోదులై సభన్ ప్రశంస చేయగా. ఒకటి మొదలు పెట్టాము అంటే అలా వెళ్ళిపోతూ ఉంటుంది ప్రవాహం. ఎందుకంటే ఈ పంచచామరము, సుగంధి, వృత్తాలు ఇవి తాళానికి అనుకూలమైనవి. అందువల్ల అవి వస్తున్నాయి. నేను ఉపసంహరించుకుంటూ
కేంద్ర మంత్రివర్యులు ఆయన ఎంత సహృదయుడో చెప్పటానికి నాకు మాటలు చాలవు. కిషన్ రెడ్డి గారు మహానుభావుడు, కృష్ణుడి వంటి వాడే ఆయన. నా దృష్టిలో నాకు అంత సన్నిహితుడు. వారు ప్రసంగించాలి, నేను వినాలి అని అనుకుంటూ నా భాషణమును ఇప్పటికీ ఉపసంహరిస్తున్నాను. దర్శనం